అందరికీ నమస్కారం. బాగున్నారా? ఏప్రిల్ 4th 2025, ఏప్రిల్ 4వ తారీఖు 2025. చూసారా, ఇవి అంత స్మెల్ ఉంటాయంటే అంత మంచి స్మెల్ ఉంటాయి. మీరు చూడలేకపోతున్నారు కానీ దీన్ని హైసింథియాస్ అంటారనమాట బల్బ్స్. ఇవేమో డాఫోడిల్స్ కలర్స్ వైట్ కూడా ఉన్నాయి, కొంచెం లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో. ఇవి కూడా చిన్న సైజువి, బట్ ఇవి కూడా డాఫోడిల్స్. ఇది ఫ్రిటలేరియా. ఇది పైకి వచ్చి బల్బు బాగుంటుంది. ఇప్పుడు చూసారా, ఇదేమో యుఫోర్బియా. సో ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇది పాపీ సీడ్స్ అనమాట. పాపీస్ ఇది కూడా పాపీసే. ఇదేమో ఐరిసెస్, యుఫోర్బియా. ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇదేమో హైడ్రేంజియా. ఇది పియనీస్ వస్తుంది, ఇంకా కింద నుంచి రావాలన్నమాట. ఇదేమో డైజీస్. ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఇది సీడమ్ వస్తుంది. ఇదేమో కాలంబైన్. దేర్ షుడ్ బి మోర్ కాలంబైన్. ఇది చూసారు ఎంత అందంగా ఉందో, బాగుంది. ఇది గ్రీన్గా ఉంది. ఇదంతా ఇంటి ముందు అనమాట, ఇంకా వస్తున్నాయి. సో ఇవాళ బాగానే ఉంది వెదరు. నా నోమ్ బాగుంది కదా, దీన్ని నోమ్ అంటారు అనమాట. ఇవన్నీ తినేసాయి, డీర్ వచ్చి తినేసాయి. ఏంటంటే అజేలియాస్ తినేసాయి. ఇది కూడా తినేసినట్టున్నాయి, బాగా చాప్ చేసేసాయి. ఇక్కడేమో కొద్దిగా ఇది కూడా పియనీస్, డాఫోడిల్స్ ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇవి అయిపోయిన స్నో డ్రాప్స్, అయిపోయినాయి అన్నమాట. ఇది స్ప్రింగ్, సమ్మర్ క్లమాటిస్. ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పూత వస్తాయి అన్నమాట. క్లమాటిస్ ఇది. ఇగో ఇదంతా తీసేసాను డెక్ కిందది. అక్కడ మళ్ళీ చదును చేసి ఇది ఉండేది అనమాట. దీని మీద వాటర్ ట్యాంక్ పెట్టేదాన్ని, దాన్ని తీసేసాను. చూసి సరిగ్గా చదును చేసి మళ్ళీ పెట్టాలి. ఏంటది, వాటర్ నీళ్ళు, వాన నీళ్ళు ట్యాంక్, వాటర్ హార్వెస్టింగ్. గ్రీన్ ఉంటుంది కదా ట్యాంకు, అది పెట్టాలి. ఇవాళ పొద్దుట ఇవన్నీ క్లీన్ చేశాను కొంచెం. ఇదిగా డెక్క కింద నుంచి వచ్చినవన్నీ ఇక్కడ పడేసాను. గార్లిక్ అయితే మాత్రం బాగా వస్తుంది. చూసారా, ఏప్రిల్ 4వ తారీఖు కల్లా ఎంత వచ్చేసిందో. పోయినసారి వీడియోలో మీరు చూడొచ్చు, అసలు గార్లిక్ రావట్లేదో అన్నాను. అన్నీ వచ్చేసాయి. చూసారా, అదంతా గార్లిక్కే. ఇదేమో కొత్తిమీర, సిలాంట్రో. దిస్ ఇస్ సిలాంట్రో, సెల్ఫ్ సీడింగ్ అనమాట కొన్ని. సో ఇదంతా కూడా గార్లిక్. చాలా వచ్చింది గార్లిక్. చూసారా, ఇదంతా గార్లిక్. సో ఇవేమో సమ్ కైండ్ ఆఫ్ బల్బ్స్. చాలా ఏంటిది, సైబీరియన్స్ లానే అంటారు అనుకుంటాను దీన్ని, నాట్ టు షూర్. ఇవి కూడా బల్బ్స్ పై ఫ్లవర్స్ వస్తాయి. ఇదిగో ఇక్కడ ఇవి కోన్లాగా ఉన్నాయి కదా, ఇవి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. గ్రేప్ హైసింథియా అని ఇవన్నీ కూడా వస్తాయి. ఇవేమో ప్యాన్సీస్, వైల్డ్ ప్యాన్సీస్. ఇవన్నీ కూడా వైల్డ్ ప్యాన్సీస్. ఇంకా ఇవంతా. ఇదేమో సవర్ చెర్రీ. ఏంటి, సీడ్ నుంచి పెంచాను. ఇది ఆల్మోస్ట్ 6 years అయింది. గింజ నుంచి పెంచుకొచ్చాను నేను. ఒక డజన్ గింజలు వేసాను, అన్నీ తీసేసాను అనమాట, ఒక్కటే ఉంచాను. సో హోప్ఫుల్లీ దిస్ విల్ ఫ్రూట్. ఇదేమో నా పీచ్ ట్రీ, ఇంకా బ్లూమ్ రావట్లేదు. ఇది రోజ్, నాకౌట్ రోజు. ఇప్పుడు షూట్స్ పెడుతుంది, ఏం లేదు ఇంకాను. సో ఇవన్నీ కూడా చెత్త. ఇది ఫిష్ పాండ్లో ఫిష్ చనిపోయినాయి, ఈసారి తేలిపోయినాయి అనమాట. తీసేసాను. అవి ఈ వింటర్కి చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం వింటరు. ఆ వింటర్కి తట్టుకోలేక అవి చనిపోయినాయి.
సో మళ్ళీ కొత్తవి కొనాలి, కానీ ఇంకో 2 వారాలు ఆగి కొంటాను. ఇంకా ఇదంతా కూడా స్ట్రాబెర్రీ. ఇదంతా క్లీన్ చేయాలి, అంటే తగ్గించాలన్నమాట. కొన్ని మొక్కలు తీసేయాలి, లేకపోతే ఎక్కువైపోతాయి. ఇదంతా ఈ రేపు ఎల్లుండిలో చేసేయాలి, లేకపోతే మళ్ళీ పూత వచ్చేస్తుంది, తీయటం కష్టం. సో ఇది గార్లిక్ అనమాట, వైల్డ్ గార్లిక్ అంటారు. తెగిపోద్ది. ఓకే, ఇదిగో ఇలాగా గార్లిక్. ఇది తినొచ్చు, సాంబార్లో అది వేసుకుంటుంటాను. చాలా వచ్చేస్తుంది ఇక్కడ, కుప్పలు కుప్పలు వస్తుంది అనమాట. సో ఏం చేయాలో తెలియక తీసి పడేస్తూ ఉంటాం. చాలా పని. ఇంకా ఇదంతా కూడా వైల్డ్ గార్లిక్, ఇది సేమ్ థింగ్ అనమాట. సో బల్బ్స్ ఇంకా విపరీతంగా వచ్చేస్తుంది ఎక్కడ చూసినా కూడా. ఇదంతా కూడా అదే ఇది గార్లిక్, వైల్డ్ గార్లిక్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్ అనమాట. ఇది కూడా ఏంటి హైసింథియా బల్బ్స్ బాగా వచ్చినాయి ఈసారి. దీంట్లో చాలా ఉంటాయి, ఏంటది మకరందం ఉంటుంది, బీస్ బాగా వస్తాయి దీనికి, అంటే స్మెల్ కూడా బాగుంటుంది. ఇదేమో పల్మనేరియా, అదో డిసీజ్ లాగా ఉంటుంది పల్మనేరియా. ఆ పేర్లు ఎలా పెడతారో కానీ వీళ్ళు ఒకసారి విసుగు వస్తుంది, ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు ఇట్లా కానీ. సో అదేమో ఎల్లో రోజు, ఇదేమో పింక్ రోజు, అదేమో పియనీస్. సో మళ్ళీ 2 వారాల్లో మళ్ళీ మీరు చూద్దరు కానీ బాగా వస్తుంది. ఇది నా మేపుల్ ట్రీ పూత పెట్టేసింది, ఇంకొక వారంలో ఆకులు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఆ ఎడ్జ్ అంతా కూడా తీసేసాను. ఇంతకు ముందుకి ఇప్పటికి తెలుస్తుంది తేడా. ఈ మధ్యలో కూడా కొంతవరకు వీడ్స్ అవి ఉంటే తీసేసాను, ఇంకా తీయాలి. ఇది రెడ్ రోజు సౌమ్య అన్నమ్మ ఇచ్చింది మదర్స్ డేకి. ఆ 2 కూడా బాగానే పెరుగుతున్నాయి. చిన్నది మదర్స్ డేకి ఇస్తారు కదా చిన్న మొక్క, అది 3 ఉంటాయి, 2 వేసాను ఇక్కడ వచ్చాయన్నమాట. టూలిప్ వస్తుంది. ఇదిగో తీసేసిన స్ట్రాబెర్రీస్ ఆల్రెడీ పూతకు వచ్చేస్తున్నాయి అనమాట, కొంతవరకు కనిపిస్తున్నాయి పూత, బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడాను. ఇవి కొన్ని తీసుకెళ్ళి, ఇవి పూత తీసుకెళ్ళి అదే సెంటర్కి వెళ్తున్నాను ఆఫీస్కి, అక్కడ పెడతాను. ఎవరైనా తీసుకెళ్ళి నాటుకుంటే నాటుకుంటారు. సో ఐ వాంటెడ్ టు డొనేట్ దిస్ స్టఫ్. ఇది April 4th ఫ్రైడే ఆఫ్టర్నూను. పొద్దున్న చూడలేదు నేను. ఇది చూసారా, బ్లడ్ రూట్ అంటారనమాట. 8 పెటల్స్ ఉన్నాయి, యూజువల్గా 8 పెటల్స్ ఉండవు. చూసారా ఎంత బాగుందో, 8 పెటల్స్ ఉన్నాయి అనమాట. బ్లడ్ రూట్ అంటారు దీన్ని, బ్లడ్ రూట్. చాలా బాగుంది, ఇంకా కొన్ని వస్తాయన్నమాట. ఎక్కడో తీసుకొచ్చాను. మై నైబర్స్ అక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవారు అనమాట. ఆయన చనిపోయారు. చనిపోయి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది. వాళ్ళ అమ్మాయి నేను ఒకసారి వెళ్ళి చాలా బాగున్నాయి పాపీస్ బాగున్నాయి అంటే ఇక్కడ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కింద సైన్ చేసి పెట్టింది. మా నాన్నగారి ఇంట్లో 45 ఏళ్ల నుంచి ఉన్నది ఇది, హోప్ఫుల్లీ మీ ఇంట్లో పెరుగుతుంది, నేను అమ్మేస్తున్నాను ఆ ఇల్లు అని నాకు చూపించింది. ఇది అలా వచ్చిందనమాట. ఆ పాపీస్ మా ఇంటి పక్కిళ్ళు వాళ్ళు పెద్ద ఆయన చనిపోయారు, అక్కడి నుంచి వచ్చింది. అక్కడ 40 ఏళ్ళ దాకా 40 ఏళ్ళ నుంచి పెంచారట. ఇదేమో మళ్ళీ బేబీ వచ్చింది. ఇవి పాపీ సీడ్స్ అంటే గసగసాలు అనమాట, పాపీ సీడ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాఫడిల్స్ ఇంకా అయిపోతున్నాయి అనమాట, జస్ట్ అంటే ఇంకొక వారం రోజుల్లో అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.